హీరో ఒనోడా ఓ విచిత్రమైన సైనికుడు. పై అధికారి మాటను శిలాశాసనంలా ఫీలయ్యే క్రమశిక్షణ గల సైనికుడు. యుద్ధాన్ని యజ్ఞమంత పవిత్రంగా ఫీలయ్యాడు. సెకండ్ వరల్డ్ వార్ ముగిసినా ఇంకా యుద్ధం జరుగుతుందని భ్రమించి 3 దశాబ్దాల పాటు ఫిలిప్పీన్ అడవుల్లో తలదాచుకున్నాడు ఈ యుద్ధ వీరుడు. జపాన్ కు చెందిన హీరో ఒనోడా ఇంపీరియల్ ఆర్మీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. గెరిల్లా యుద్ధ తంత్రంలో మొనగాడు. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కాగానే ఒనోడాకు ఫిలిప్పీన్స్ లోని లుబాంగ్ ద్వీపంలో డ్యూటీ వేశారు ఉన్నతాధికారులు. ప్రాణం పోయినా పర్లేదు కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ శత్రువుకు లొంగిపోరాదని కమాండింగ్ ఆఫీసర్ స్టాండింగ్ ఆర్డర్స్ ఇచ్చాడు. కమాండింగ్ ఆఫీసర్ చెప్పిన ఈ మాటను వేదంలా తీసుకున్నాడు ఒనోడా. లుబాంగ్ ద్వీపాన్ని కార్యక్షేత్రంగా చేసుకుని శత్రువులపై వీరోచితంగా పోరాడాడు. (1945) జపాన్ ఓడిపోయింది. ఆ తరువాత రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. యుద్ధం ముగిసిన వార్త కార్చిచ్చులా లుబాంగ్ ద్వీపంలో వ్యాపించింది. అయితే ఆ వార్తను నమ్మలేదు ఒనోడా. అంతా హంబక్ అనుకున్నాడు. ఎవరికీ కనబడకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అలా 1 కాదు 2 కాదు 3 దశాబ్దాల పాటు లుబాంగ్ ద్వీపంలోనే అజ్ఞాతంలో గడిపాడు ఒనోడా. అతనితో పాటు మరికొంతమంది సైనికులు కూడా ఉన్నారు. అయితే కాలక్రమంలో వాళ్లంతా చెల్లాచెదురయ్యారు. ఒనోడా ఒక్కడే మిగిలాడు. అయినా మనోధైర్యం కోల్పోలేదు లాస్ట్ సమురాయ్. తన రహస్య ప్రదేశానికి దగ్గరగా ఎవరైనా అమాయక ఫిలిప్పీన్స్ ప్రజలు వస్తే వాళ్లను శత్రువులుగా భ్రమించేవాడు. తెలియక చంపేసేవాడు. ఏది కనబడితే అది తిని కడుపు నింపుకునేవాడు ఒనోడా. ఒనోడా లుబాంగ్లో తలదాచుకున్నట్లు 1950 నాటికి టోక్యోకు ఇన్ఫర్మేషన్ అందింది. ఒనోడాను స్వదేశానికి రప్పించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది జపాన్ ప్రభుత్వం. రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. ఇక దేశానికి తిరిగి రావచ్చంటూ ఒనోడాను ఉద్దేశించి కరపత్రాలు ప్రింట్ చేయించింది. హెలికాప్టర్ ద్వారా కరపత్రాలను లుబాంగ్ ద్వీపంలో జారవిడిచింది. అయితే ఈ పాంప్లెట్స్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోలేదు ఒనోడా. ప్రత్యర్థుల కుట్రలో అది ఒక భాగమనుకుని తన స్థావరంలో నుంచి బయటకు రాలేదు. అయితే ఒనోడా కోసం వెతకడాన్ని మానలేదు జపాన్ ప్రభుత్వం. అతనితో పాటు యుద్ధంలో పనిచేసిన వాళ్లను పంపింది. ఒనోడాను వెతుక్కుంటూ వాళ్లు లుబాంగ్ వచ్చారు. ఎన్నో కష్టాలు పడి లాస్ట్ సమురాయ్ జాడ కనిపెట్టారు. యుద్ధం ఎప్పుడో ముగిసిందని వివరించారు. తమతో పాటు జపాన్ వచ్చేయమన్నారు. ఎంతగానో నచ్చచెప్పారు. అయినా ఒనోడా వినలేదు. శత్రువులు బాగా తెలివి మీరారని డిసైడ్ అయ్యాడు. ఎవరి మాట వినే ప్రసక్తే లేదన్నాడు. సాక్షాత్తు తనను లుబాంగ్కు పంపిన అప్పటి కమాండింగ్ ఆఫీసర్ వచ్చి చెబితే కాని నమ్మేది లేదు పొమ్మన్నాడు. దీంతో సహచరులు ముఖం వేలాడేసుకుని జపాన్కు పయనమయ్యారు. ఒనోడా అప్పటి కమాండింగ్ ఆఫీసర్ కోసం వెతుకులాట మొదలుపెట్టింది టోక్యో. నానా కష్టాలు పడి పట్టుకుంది. ఒనోడా ఇష్యూను వివరించింది. దీంతో కమాండింగ్ ఆఫీసర్ మైండ్ బ్లాంక్ అయింది. కేవలం తన మాటకు కట్టుబడి ఒనోడా యుద్ధం ముగిసినా లుబాంగ్ ద్వీపంలోనే ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకుని నోరెళ్లబెట్టాడు. తన శిష్యుణ్ణి తానే బయటకు తీసుకురావాలనుకున్నాడు. 1974లో లుబాంగ్ బయలుదేరాడు. లుబాంగ్ అయితే చేరాడు కానీ ఒనోడా ఎక్కడ ఉండేదీ తెలియలేదు. ఎక్కడో రహస్య ప్రదేశంలో తలదాచుకున్న శిష్యుడి జాడ కోసం నానా తంటాలు పడ్డాడు. చెట్లు పుట్టలు వెతికాడు. ఎవరెవరినో కలిశాడు. దట్టమైన అడవిలో రాత్రింబవళ్లు తిరిగాడు. చివరికి శిష్యుణ్ణి పట్టుకున్నాడు. అయితే ఏళ్లు గడవడంతో కమాండింగ్ ఆఫీసర్ను ఒనోడా గుర్తుపట్టలేదు. ఇది మరో రకం కుట్ర అనుకున్నాడు. ఎన్నో గుర్తులు మరెన్నో వివరాలు చెప్పిన తరువాత వచ్చింది అప్పటి కమాండింగ్ ఆఫీసరేనని చివరాఖరికి నమ్మాడు ఒనోడా. గురువు లాలించి సముదాయించి నచ్చజెప్పడంతో యుద్ధం ముగిసిందన్న విషయాన్ని నమ్మాడు. గురువు అడుగులో అడుగేసుకుంటూ జపాన్ విమానమెక్కాడు.
యుద్ధ వీరుడు ఒనోడాకు టోక్యోలో అపూర్వ స్వాగతం లభించింది. మిలిటరీ పెన్షన్ శాంక్షన్ చేసింది జపాన్ ప్రభుత్వం. జపాన్లో ఒనోడా ఒక సెలబ్రిటీగా మారిపోయాడు. ఎక్కడికెళ్లినా ఘన స్వాగతం లభించేది. స్కూల్స్, కాలేజీల నుంచి ఇన్విటేషన్లు అందేవి. వాళ్ల ఆహ్వానాన్ని కాదనలేకపోయేవాడు ఒనోడా. స్టూడెంట్స్ కు గెరిల్లా యుద్ధ తంత్రంపై లెక్చర్లిచ్చేవాడు. అజ్ఞాతంలో తాను ఎలా గడిపింది, శత్రువులకు దొరకకుండా ఎలా తలదాచుకుంది ఇంట్రెస్టింగ్ గా చెప్పేవాడు. నో సరెండర్ మై 30-year వార్ పేరుతో ఆత్మకథ రాశాడు లాస్ట్ సమురాయ్. ఒనోడా ఆత్మకథ అంతర్జాతీయ మార్కెట్లో హాట్ కేక్ లా అమ్ముడుపోయింది. ఒనోడాను బేస్ చేసుకుని ఎన్నో డాక్యుమెంటరీలు వచ్చాయి. ఒక సినిమా కూడా తీశారు. మృత్యువుతో సుదీర్ఘకాలం పోరాడిన ఒనోడా 91 ఏళ్ల వయసులో ప్రశాంతంగా కన్నుమూశాడు. చరిత్రలో నిలిచిపోయిన లాస్ట్ సమురాయ్ ఇక లేడు.